ప్రభు పేరిట వందనాలు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో వాక్యము, వాని క్రియలు వాని వెంట వచ్చును, జాగ్రత్తగా ఉండండి. ఈ లోకంలో మనం ఏది చేసినా చెల్లిపోతుంది అనుకుంటున్నారేమో. నేను బ్రతుకు తెరువు కోసము దేవునిలోనికి రాలేదు. బ్రతుకు తెరువు కోసము, బ్రతకటం కోసము బైబిల్ పట్టుకోలేదు. నా గత జీవితంలో నాకెన్నో భయంకరమైనటువంటి సంఘటనలు ఎదురొచ్చాయి. నా స్వదేశమును విడిచిపెట్టేసి, అంటే నా సొంత ప్రాంతమును వదిలిపెట్టి జతబట్టల చేత అనాదిగా వెళ్ళిపోయిన పరిస్థితి వచ్చింది నాకు. నా వాళ్ళందరూ నన్ను మోసం చేశారు. నేను మోసపోయాను కానీ ఎవరిని మోసం చేయలేదు, ఎవరిది నేను దొంగిలించలేదు, ఎవరి కోసం నేను ఆశించలేదు. మహాభయంకరమైన శ్రమలు. తల్లి దూరం అయింది, ఇక బంధువులు దూరం అయ్యారు. నా ఉన్న వాళ్ళు నన్ను హింసలకి గురి చేసి, నన్ను అనేక రకాల కష్టాలకి గురి చేసి, ఉన్న పాటున నన్ను వదిలేస్తే నా గ్రామం నుండి నేను వెళ్ళిపోయి జతబట్టల చేత వెళ్ళి ప్లాట్ఫారం మీద పండుకొని రాత్రి టైంలో బాధ అనుభవించి రైల్వే స్టేషన్లో అనేక మార్లు చనిపోవాలి, ఆత్మహత్య చేసుకోవాలి, ఈ బాధలు భరించలేక హింసలు అనుభవిస్తే చివరికి సావు బ్రతుకుల మధ్య దిక్కు తోచక ఆకలితో అలమటిస్తూ అనాదిలాగా బ్రతుకుతూ దైవుని పట్టుకుని ఆ ప్రభువైన యేసుక్రీస్తు నన్ను ఆదుకుని సంరక్షించాడు. ఒకరోజు ఆకలి బాధకు తట్టుకోలేక మా ఊరు వెళ్ళి మా అమ్మగారిని అడిగితే, మా అమ్మాయి ముందు నువ్వు ఎందుకు వచ్చావురా ఇక్కడికి, ఇక్కడ రావద్దు, వాడు చూస్తే ఊరుకోడు. ఏమండి, నా అన్నవాళ్ళు, నా రక్త సంబంధులు, నా వాళ్ళు ఎవరు కూడా నా విషయమే సహకరించిన వారు కాదు. నేనెప్పుడు అంతమైపోతానా, నేనెప్పుడు నాశనం అయిపోతానని ఎదురు చూసిన వారు. నా ప్రభువే నన్ను వాదార్చాడు. ఈ రోజున నేను ఇలా మాట్లాడుతున్నాను, ఈ స్థాయిలో ఉన్నానంటే ఆ పాలకొల్లు ప్రాంతంలో కమలమ్మ గారు నన్ను తన ఇంట చేసుకుని 3 సంవత్సరాలు ప్రభువు ఆమె హృదయమును తెరిచి తన ఇంటి దగ్గరికి నన్ను పంపిస్తే మహాశ్రమలు అనుభవించి వచ్చాను. ఇల్లుండి ఇల్లు లేనట్లు, పొలం ఉంది, ఇల్లుంది, కొబ్బరి చెట్లు ఉన్నాయి. అన్యాయంగా వాటిని వదిలేశాను. నాకు అన్యాయమే జరిగింది. మోసపోయాను, ద్వేషింపబడ్డాను, హింస అనుభవించాను, బాధ అనుభవించాను. ఆత్మహత్య చేసుకొని చచ్చిపోదాము ట్రైన్ కిందని అలాంటి పరిస్థితుల్లో నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నన్ను పట్టుకొని ఆయన సేవకుని నడిపించి ఈవేళ గొప్ప స్థాయిలో నేను ఉన్నానంటే కారణం నా ప్రభు అయిన యేసు. నిజ దేవుడైన యెహోవా. నా వాళ్ళు నన్ను వదిలేస్తున్నా కానీ నా ప్రభు ఎన్నడూ నన్ను వదలలేదు. నేను విడువను, విడభయను, నిబ్బరమ కలిగి ధైర్యంగా ఉండమని బాధకరమైన పరిస్థితుల్లో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, అవమానములలో, నిందలో, ద్వేషింపబడినప్పుడు, హింసింపబడినప్పుడు, అనాదిగా మారినప్పుడు, ఎవరి ఆదరణ లేక నేను బాధ అనుభవిస్తున్నప్పుడు నన్ను ఆదరించి, నన్ను చేర్చుకొని, నన్ను దీవించి, నన్ను ఆశీర్వదించి, నా యందు ప్రభువైన యేసు స్వామి తన నిజమైన ప్రేమను చూపించి ఈవేళ బలంగా వాడుకుంటుంటే బుద్ధిహీనులు చూసారండి. మ్యారేజ్ మెసేజ్ చెప్తే ఆ మెసేజ్ ప్రోగ్రామ్ని బుద్ధిహీనులు మరొక పాటను దాన్ని ఏం చేశారండి, దానికి టచ్ చేసి, అంటే దాన్ని కల్పించి ఇలా దేవుని కార్యాలకి ఆటంకరంగా ఉంటున్నారు. చాకలా జాగ్రత్త. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఎవడైనా సరే నాకు విరుద్ధముగా రూపింపబడిన వ్యక్తి అయినను, ఆయుధమైనను వర్ధిల్లుతాం అనుకుంటున్నామో, ఈర్ష్య వలన చేస్తున్నారు ఈ పనులు. దేవభక్తి, దేవుని సంబంధమైనటువంటి కార్యములు ప్రభువు నా ద్వారాగా అనేక మందిని రక్షిస్తున్నాడు, స్వస్థపరుస్తున్నాడు. అనేక మంది, ఒక తల్లికి బదులు వేలాది మంది తల్లులు నాకు ఇచ్చాడు. నా బంధువులకు బదులు అనేక మంది నాకు రక్త సంబంధాలుగా ఇచ్చాడు. వెళుతున్న ప్రాంతాలు, అడవి ప్రాంతాలు భీకరంగా ప్రభు తన ఆత్మ చేత నన్ను వాడుకుంటూ అద్భుతాలు జరుగుతున్నాయి. మ్యారేజ్ మెసేజ్ ఇస్తే దాంట్లో ఒక సినిమా పాటని కల్పించారు. కారణం ఏంటో తెలుసా? ఈర్ష్య. సౌలుకి ఈర్ష్య పెరిగిన తర్వాత ఆ ఈర్ష్యను బట్టే సౌలు జీవితం నాశనం అయిపోయింది. జాగ్రత్త. దేవుని కార్యాలకి మీరు అడ్డుగా ఉంటున్నారు, దేవుని కార్యాలకి మీరు వ్యతిరేకంగా ఉంటున్నారు. అవమానపరిచేది నన్ను కాదు, సర్వలోక దేవుని కుమారుడైన యేసుకి, సర్వలోక పాలకుడైన యేసుక్రీస్తు వారు, సర్వ సృష్టికి మూలాధారమైన యెహోవా తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు యొక్క అధికారంలో, ఆయన పిలుపులో పిలవబడిన వాడను. బ్రతుకుదేరు కోసం వేషం వేసుకున్న వాడిని కాదు. నా వన్న వాళ్ళు నన్ను ఎన్ని హింసలు పెట్టారో,
ఎన్ని బాధలు పెడితే నిన్ను నా సొంత గ్రామాన్ని వదిలేస్తానో, సావు బ్రతుకుల మధ్య నన్ను ఆదరించింది నా ప్రభువైన యేసు. తల్లి చూపని ప్రేమను చూపించింది ఆయనే. అనేక రకాలుగా నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాడు. వేలాకాలంగా జీవితము బ్రతుకుదెరు కోసం, బోధన కోసం కాదు. అన్నము లేక అలమటించి, బాధలు అనుభవించి, నీళ్లు త్రాగి బ్రతికి, బిల్డింగ్ ఉండి కూడా బిల్డింగ్ను వదిలేసి, గ్రామమును వదిలేసి, ఈవేళ జతబట్టలతో నేను ఆనాడు నా దేవుడు ఆ స్థలమును విడిచిపెట్టి వెళ్ళిపోమన్నప్పుడు, ఈవేళ ఎన్నో ప్రాంతాలు, ఎన్నో దేశాలు, ఎన్నో గ్రామాలు, ఎన్నో ప్రాంతాలకు నేను వెళ్తున్నాను. బలమైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క నిజమైన ఆత్మశక్తి చేత వాక్యము చెప్తున్నాను. మీకు ఇష్టమైతే వినండి, లేదా మానేసేయండి. ఎందుకు మీకు ఈర్ష్య? అది దేవుని పని. దేవుని కార్యములకు అడ్డు రావద్దు. దేవుని కార్యములకు ఎవరు అడ్డుగా ఉన్నా, ఎవరు ఎగతాళిగా ఉన్నా, ఎవరు హేళనగా ఉన్నా, ఎవరు తెరే దేవుని పనులకు ఆయనతో ఆటలాడుకోవద్దు. నష్టపోయేది మీరే, దెబ్బతినేది మీరే, బాధాకరమైన శిక్ష అనుభవించేది మీరే. జాగ్రత్త. దేవునితో వేలాకాలం ఆడకండి. ఒక వ్యక్తి మంచిగా మారి సమాజంలో అనేకలకు ఉపయోగపడుతూ అనేకమైన దైవ మర్మ సంబంధమైన వాక్యాలు చెబుతుంటే వినలేరా? సహించలేరా? ఈర్ష్య, అసూయ, స్వార్థమా, ద్వేష, కక్ష, పగ, ఏంటి నీ రోగం? ఏంటి నీ పరిస్థితి? మార్పు చెందు. ఇదే స్వభావం, ఇదే మనసు, ఇదే భయంకరమైన స్థాయిలో ఉండి నువ్వు జీవిస్తూ ఇలాంటి నీచమైన కార్యాలు కనుక నువ్వు చేస్తూ ఉంటే నాశనం నీకు తప్పదు. నీ వెంట శాపం వస్తుంది. దుర్మార్గమైన పనులు చేయవద్దు. దేవుని కార్యాలు అవమానంగా గుర్తు చేయకండి. దేవుని కార్యములను అవమానానికి కారుగా ఉండవద్దు, అవమానానికి గురి చేయవద్దని చెబుతున్నాను. అనేక మార్లు ఇలాగా దేవుని వాక్యము చెప్పినప్పుడు, ప్రవచనంలో ప్రార్థన అయినా, పాటలైనా, దైవ సంబంధమైన, భక్తి సంబంధమైన కార్యములు, ఆ ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు బుద్ధి లేని బుద్ధిహీనులు, తినేది మరి భోజనమో లేదో తెలియదు కానీ ఈ బుద్ధిహీనులకి మరి ఈచ్ఛ పెరిగి ఈ విధమైన వ్యతిరేకముగా, నీచమైనటువంటి ఈ విధముగా చేస్తున్నారంటే మీరు చాలా దుర్మార్గులు, మీరు చాలా భయంకరులు. దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త. ఆయన ప్రతివానికి తీర్పు తీరుస్తాడు. ఎవడు ఏది ఇత్తునో ఆ పంటనే కోస్తావు. జాగ్రత్తగా ఉండు. నువ్వు విత్తినది నీవే కోయవలసి వస్తుంది. నీ క్రియలకు ప్రతిఫలము నీవే అనుభవించాలి. నీ బుద్ధిహీనమైన పనులకు శిక్ష దండన నీకే వస్తుంది. జాగ్రత్త. దేవునికి భయపడండి. దైవ కార్యములకు విరుద్ధముగా ఉండవద్దు. దేవుని కార్యములకు సపోర్ట్ ఇవ్వండి. బ్రతుకుదెరు కోసం సేవలకు వచ్చిన వ్యక్తిని కాదు నేను. హేళనకరంగా మాట్లాడవద్దని, దేవునికి విరుద్ధమైన పనులు చేయవద్దని, ఆయన ప్రోగ్రాములు అవమానపరచవద్దని యేసు నామములో హెచ్చరిస్తున్నాను. బుద్ధి తెచ్చుకొని బుద్ధిగా బతకండి. ప్రభువు నిజమైన దేవుడు. ఆయన త్వరగా వస్తున్నాడు. నీ స్వభావము, నీ బుద్ధి, నీ మనసు, నీ ఆలోచన, నీ దరిద్రపు స్వభావాన్ని మార్చుకో. నువ్వు మోసం చేయవాడిగా మోసం చేస్తూనే ఉండండి. నీతిమంతుడని ఇంకా నీతిమంతుడిగానే ఉండని. ప్రకటన గ్రంథములో చెబుతున్నటువంటి మాటలు అర్థం చేసుకోండి. 22లో ఉన్నది 11లో. బుద్ధిహీనుడు బుద్ధిహీనంగా ఉండనివ్వండి, దొంగగానే ఉండనివ్వండి, అపవిత్రుడు అపవిత్రుడిగానే ఉండండి, నీతిమంతుడు నీతిమంతుడిగానే ఉండనివ్వండి, మంచివాడు మంచిగానే ఉండండి, చెడ్డవాడు చెడ్డగానే ఉండనివ్వండి. ఒక టైం వస్తుంది, ప్రతివానికి నేను శిక్ష దండన విధిస్తాను. వారి వారి క్రియలు చెప్పిన ప్రతి వారికి శిక్ష తప్పదు. దేవుని చేతి నుండి నువ్వు ఎక్కడికి పారిపోలేవు. జాగ్రత్త. దేవుడు చూస్తున్నాడు. నువ్వు చేసే నీచమైన కార్యములు. ఎవరెవరో ఈ కార్యక్రమాలు ఇలాగ చెడ్డవి కల్పించి దైవ భక్తి సంబంధమైన వాక్యానికి విరుద్ధమైనటువంటి పాటలు పెట్టి ఆ యేసు ప్రభు యొక్క నామానికి విరుద్ధంగా మీరు పనిచేస్తూ ఉంటే కనుక శిక్ష దండన తప్పదు. భయంకరమైన శిక్షకు గురైపోతావు. జాగ్రత్తగా మార్చుకొని మనస్సులో బుద్ధి తెచ్చుకొని జీవించు. దేవుడు మనందరినీ క్షమిస్తున్నాడు. దేవుని ఉగ్రతకు గురి కావద్దని ప్రభువు పేరిట మీకు హెచ్చరిస్తున్నాను. ఆమేన్. ఆమేన్.